ప్రస్తుతం పోలవరానికి అనుసంధానంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారా తెలంగాణ ముఖ్యమంత్రి? ఆయన రేజ్ చేసిన పాయింట్ ఏంటి? తాజాగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది మీద కానీ గోదావరి నది మీద కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రాజెక్టులు కట్టాలి అని అనుకున్నా విభజన చట్టం ప్రకారం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని కట్టాలి. అనుమతి తీసుకోకుండా బనకచర్ల ప్రాజెక్టు కట్టడం అనేది సాధ్యం కాదు, కుదరదు. ఎటువంటి సంప్రదింపులు జరపకుండా తెలంగాణ ప్రభుత్వంతో నేరుగా కేంద్రానికి పిఎఫ్ఆర్ ఇచ్చేశారు. పిఎఫ్ఆర్ అంటే ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చేశారు. కేంద్రం వాళ్ళతో సఖ్యతగా ఉంది కాబట్టి, పొత్తులో ఉంది కాబట్టి, కూటమిలో ఉంది కాబట్టి కేంద్రం ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే మోడీకి కూడా ఆ సీట్లో కూర్చోవాలంటే ప్రధాన సీట్లో టీడీపీ అవసరం, బాబు గారి అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి రెస్పాండ్ అవుతుంది, మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ అలాగని చెప్పి విభేదాలు పెట్టుకోను, ఖచ్చితంగా అలాగని చెప్పి రాజీ పడను, దీని మీద చర్చిస్తాను, ఒకరోజు కాబట్టి 4 రోజులైనా కూర్చుంటాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేను అంటూ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎత్తుగడ ఏంటి? ఈ జల వివాదాల విషయంలో, నీటి ప్రాజెక్టుల విషయంలో ఒక రకంగా ఇలా అడ్డుకుంటే, ఎందుకంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాజెక్టు కట్టకపోతే, నీటిని వాడుకోకపోతే ఆ నీళ్ళు సముద్రంలోకి పోతాయి, వృధా అయిపోతాయి అంతే. సముద్రంలోకి పోతే ఏమవుతుంది? ఎందుకని పనికొస్తాయా? వృధా అయిపోతాయి. అదే ఆ నదీ జలాలను కనుక వాడుకుంటే, ప్రాజెక్టు కట్టుకుంటే, రాయలసీమలో చాలా వరకు పంటలు పండితే చాలా ప్రయోజనం ఉంటుంది దానివల్ల. కానీ అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకుని కట్టాలి అనేది ఆయన చెబుతున్నమాట. ఇక్కడ అనుమతి తీసుకోవాలా లేదా ఇద్దరు కూర్చుని ఏం మాట్లాడతారు ఒకటి. రెండోది రాజకీయ కోణాలు చూసుకుంటే, మొన్న ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి? భవిష్యత్తులో ఖచ్చితంగా నెక్స్ట్ తెలంగాణ మీద కూడా ఫోకస్ చేస్తాం, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీకి సిద్ధమవుతుంది అని సంకేతం ఇండైరెక్ట్గా ఇచ్చేశారు. రేపు 2029లో మేబీ తెలంగాణ అక్కడ కూడా పటిష్టం చేయొచ్చు, బరిలోకి దిగచ్చు, అక్కడ కూడా అభ్యర్థులు నిలబెట్టచ్చు. ఇప్పుడు అది ముందర కాళ్ళకి బంధం వేయడం రేవంత్ రెడ్డి, ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి. అలాగని అక్కడ ఏమన్నా మళ్ళీ పొత్తు పెట్టుకుంటారా? ఆల్రెడీ ఇంతకుముందు పెట్టుకున్నారు కదా, మహాగఠబంధన్, మహాకూటమి కట్టారు. ఏమైంది? అదే కాంగ్రెస్తో ఓడిపోయారు. అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. సో భవిష్యత్తులో ఎలాగా వీళ్ళిద్దరి మధ్య కొర్రీలు తప్పవు. టీడీపీ కాంగ్రెస్ మధ్య ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బరిలోకి దిగడానికి. సో ఇప్పటి నుంచే జల వివాదాలను, లేదంటే మాకు మీకు మధ్య గొడవలు, వివాదాలు, ఒక సున్నితమైన అంశాన్ని రేజ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. అది ఇప్పుడు బనకచర్ల రూపంలో మొదలైంది. మరి ఏమవుద్ది ఫైనల్గా ఏంటనేది చూడాలి.